కులాల కుంపట్లపై ఏపీ రాజకీయం మండుతోంది. చంద్రబాబుని విభేదించిన తన సామాజిక వర్గ నేతల్ని వేధిస్తున్నారంటూ జగన్ ఆరోపించారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఇదే వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే బెయిల్ వచ్చేదాకా గమ్మనుంటారు. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు. ఏం పాపం చేశారని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా. వంశీ అమాయకుడు, జోగి రమేష్ అమాయకుడు, తన పిఏ ధనంజయ రెడ్డి అమాయకుడు, నాగేశ్వర కేఎన్ఆర్ అతను అమాయకుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు నోట్లో నాలుక లేని వ్యక్తి అమాయకుడు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసులు ఎదురుగా దురుసు ప్రభుత్వం చేసినటువంటి వీడియోలు సాక్ష్యంగా ఉంటే వీళ్ళందరూ అమాయకులు అంటే ఇంకా నువ్వు భ్రమల్లో ఉన్నావా, నువ్వు చెప్పే మాటలన్నీ నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాగమల్లేశ్వరరావు గారు వేదిక మీదకి వెళ్ళి కులాల ప్రస్తావన ఎందుకండి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అట్లే చేశారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మీరు మారుతారనుకుంటే ఇప్పుడు అట్లనే మారుతా ఉన్నారు. కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం, నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా.